దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? ఉదయం లేచారా? రోజు నేను ఇట్లా అడుగుతుంటే మీకు కోపం వస్తుందా? 5 to 6 టీచర్ కానీ స్టూడెంట్ని అడిగినట్టు మాకు పొద్దున్న ఇదేంటి అని బాధపడుతున్నారా? 5 నుంచి 6 ప్రార్థనలు మీకోసమే కదా. మనందరం కలిసి పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి చక్కటి ప్రేయర్స్, చక్కటి వర్తమానాలు దేవుడు మనకిస్తున్నాడు కదా. అవన్నీ మనం ఏకీభవించాలి. ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన మనకు చాలా ప్రాముఖ్యం. అంతేకాక ఈ దినం దేవుని వాగ్దానం మీకోసం కృప చేత ప్రయాసముతో చేస్తున్న కార్యక్రమం ఇది. అద్భుతంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. తల్లి తండ్రి బంధువులు అన్నీ మనకు వేరైన కుటుంబ పోరాటాలు వచ్చిన మన దేవుడే మన బలం కదండి. ఈరోజమ్మా నా ఇంట్లో చాలా సమస్యలతో ఉన్నానమ్మా అంటున్నావా? అయ్యో చెప్పుకోలేని బాధలు నాకు అనుకుంటున్నారా? ఇంకా నేను ఆత్మీయంగా ఒక లెవెల్లో లేను అనే బాధ కొందరు. నా కుటుంబం రక్షణ లేదు, పాపంలో ఉందనే వాళ్ళు కొందరు. కానీ రోజు నేను ఒక రక్షణ మాట చెప్తున్నా. యేసు రక్షకుడు, దేవుడు మనందరి పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. యేసయ్యను నమ్మితే పాప క్షమాపణ, నిత్య జీవం, ఆ పరలోకం ఉంటుంది. ఎంతమంది బిడ్డలు అంగీకరిస్తున్నారు. ఈ ప్రయాసానికి ఒక్క వ్యక్తి రక్షించబడడానికి ఎంతో సంతోషం. ఒక పాపి మారితే ఆ పరలోకంలో నట అంబరాన సంబరమట. కాబట్టి ఈరోజు మీ జీవితాలను ప్రభుత్వం సమర్పించుకోండి. రెండవదిగా, ఎంతమంది జీవితాల్లో ఇన్ని సమస్యలతో మూలుగుతున్నారు, ఇట్లా బిగబట్టిన పరిస్థితులు ఉన్నాయి, అవన్నీ కూడా నీకు విడుదలనియబోతున్నాడు. ధైర్యంగా ఉండు. మరి ఈరోజు చదువుకుందాం చక్కటి వాగ్దానాన్ని మీరు నేను కలిసి రిసీవ్ చేసుకుందాం. 107వ కీర్తన 16వ వచనం. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విర్రగొట్టి ఉన్నాడు. ఇత్తడి తలుపులు పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలు విర్రగొట్టాడు. ఇత్తడి తలుపులు ఎట్లుంటాయండి? ఇనుప గడియలు ఎట్లుంటాయి? ఒకసారి ఆలోచించండి. మనం ముందు ఇప్పుడు ఊహించుకుందాం. ఇవి ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు. ఇత్తడి తలుపులు పగలగొట్టాడు, ఇనుప గడియలు విర్రగొట్టాడు. కొట్టినా కానీ అది నలగవు. అంటే దానికి అర్థం ఏంటి? అంత భయంకరమైనటువంటి ఇదన్నా ఎర్రగొట్టేస్తాడు ఆయన. నీ జీవితాన్ని ఎంత శత్రువు అమ్మో కూరుకుపోయారండి, అమ్మో మూసుకుపోయాయండి, అమ్మో బ్రతుకు తెరువు లేదండి, ఇక అరణ్యం అండి అంటాను చూసానా. ఇత్తడి ఇనుము తలుపులు అంటే ఆ యొక్క ఇనుప గడియలు విర్రగొట్టాడంటే అది ఇనుప గడియలు విర్రగొట్టేశాడట. ఎవరు విరగొడతారండి? పాపం కమ్మరి వాళ్ళు కష్టపడి కాల్చిన ఇనుము. దినమంతా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం అమ్మా. ఇత్తడి తలుపులు లాంటి పరిస్థితులు, ఇనుప గడియలు లాంటి పోరాటాలు ఉన్నాయా? ఏ భయపడద్దు. ఎర్రగొట్టి పగలగొట్టే దేవుడు వాటిని. నీ జీవితంలో ప్రతి దాన్ని విరుస్తాడండి. విరగొట్టడం, పగలగొట్టి అంటే దాని అర్థం ఏంటి? నీకోసం ద్వారం తెరుస్తాడు. అసలు మూసుకుపోయినది ఏదైనా కానీ నీ కొరకు తెరవగలిగే దేవుడు, తెరిచే దేవుడు. అందుకే విరగొట్టే దేవుడు. నీ ప్రతి కాడిని విరగొట్టి, నీ ప్రతి సమస్యని విరగొట్టి, ప్రతి బంధకములను తెంచి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఉదయకాలం నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. నీ జీవితాన్ని ప్రభు దగ్గర తీసుకురావాలి. ఏ విషయంలో కృంగిపోవద్దు. ప్రభువు నడిపిస్తున్నాడు నేను. అందుకే ఈరోజు వాగ్దానం మీరు రిసీవ్ చేసుకోండి. ప్రతి కఠినమైనటువంటి పరిస్థితులు, కృంగదీసే పరిస్థితులకి నీకు విడుదల, వాటిని విరిచేయబోతున్నాడు దేవుడు. అందుకే ప్రతి కఠినమైన స్థితి నుంచి, ప్రతి పోరాటం నుంచి నీకు విడుదల. ఈరోజు వాగ్దానం, ప్రతి కఠినమైన పరిస్థితి నుంచి, ప్రతి పోరాటం నుంచి నీకు విడుదల. ఈరోజు వాగ్దానం. ఆమేన్. అంటే విరగొడతాడు, విడుదల ఇచ్చేస్తాడు. అటు ధైర్యంగా ఉండండి. ఉదయకాల ప్రార్థన ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహింపరచండి, దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు వారి జీవితాలు కష్టంలో, దుఃఖంలో, వేదనలో, మరణంలో, పోరాటాల్లో, గాయాల్లో, భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. రక్షణ లేని బంధకముల నుంచి రక్షించి, పాప శాపము నుంచి విడిపించు, రోగ వ్యాధుల నుంచి విడిపించు, మానసిక ఒత్తిడి నుంచి విడిపించు, కుటుంబ పోరాటాల నుంచి విడిపించు, ఇతర దేశాల్లో వారు పడుతున్న కష్టాలు, బాధలు, సమస్యలు విడిపించి వారిని సెటిల్ చేసి వారి సమస్య ఏదైనా పరిష్కారమే. ప్రపంచంలో, భారతదేశంలో మా ప్రియులందరిని రక్షించి విడిపించు అయ్యా. దేశ నాయకులని నాయన, పరిపాలకులని కృపచేత నా ఈ కాపుదలతో, భద్రతతో వారిని నడిపించు అయ్యా. క్రైస్తవ సమాజం మీద ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు విర్రగొట్టి
సేవకురాళ్ళు విశ్వాసుల్ని కంచెవేసి కాపాడు నాయన. దైవజనుల పిల్లలు నాయన జాషువా జనరేషన్లో లేవటానికి సహాయం చేయి. సంఘాలు ఉజ్జీవించబడడానికి సహాయం చేయి ప్రభా. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని విర్రగొట్టి ప్రభా ఈ పరిచర్య మీద నీ కృప అధికముగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాన్ని మీరు భద్రతలోకి నడిపించండి. రెండోదిగా ప్రభా, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి ప్రతి సమస్యకి, ప్రతి పోరాటానికి విడుదలిచ్చి ఈ సంవత్సరం అంతా వారిని దీవించి వర్ధిల్లజేయండి. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా నీ కృపా క్షేమం వారిపై ఉండి నడిపించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. గర్భం లేదని ఏడుస్తున్న వారికి గర్భఫలం ఇయ్యా. కోర్టు కేసు అని ఏడుస్తున్న వారికి విర్రగొట్టయ్యా. భూ సంబంధమైన తగాదాలు విరిచయ్యా. ఫీజులు లేని వారికి సహాయం చేయ్యా. పిల్లల స్టడీస్ విషయంలో సహాయం చేయ్యా. ఇల్లు విషయంలో సహాయం చేయ్యా. డ్రగ్స్, త్రాగుడు, వ్యసనాలు ఉన్న వారిని రక్షించుదేవా. ఎట్టి పరిస్థితులు ఎవరిని విడిన దేవుడు నీ కాపుదల భద్రత ప్రతి వారికి ఇచ్చి మా అందరినీ సంరక్షించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుణ్ణి మహింపరచండి. ప్రత్యేకంగా ఉదయం 5 to 6 మీరు అందరూ ప్రార్థనలు ఉండాలి. ఈవినింగ్ 6 to 9 మీరు లైవ్లో ఉండాలి. రెండవదిగా ఎవరు బెల్లంపల్లి రావాలి, శనివారం సువార్త ఉజ్జీవ సభ రండి, పాలు పొందండి. శనివారం అటెండ్ అయ్యి ప్రే చేయించుకుని ఆదివారం ఉండి వెళ్ళొచ్చు. మీరు వచ్చినప్పుడు ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనాలు ఉంటాయి. కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర హైదరాబాద్లో కల్వరీ ప్రామిస్ ల్యాండ్. ఆదివారం 3 ఆరాధనలు 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి రావచ్చు, పాలు పొందొచ్చు, మంచి బలం పొంది దీవెన నుండి వెళ్ళొచ్చు. మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. ప్రైజ్ లార్డ్.